2007 సంవత్సరంలో కవల పిల్లలైన విజయవాడ హుబ్లీ, విజయవాడ వాస్కోడ గామ అమరావతి ఎక్స్ప్రెస్ రైళ్లను అప్పటి రైల్వే మినిస్టర్ లల్లూ ప్రసాద్ యాదవ్ గారు సమోసాలో ఆలు ఉన్నంత కాలము బీహార్లో లాలు ఉంటాడు అని మాటలు చెప్పి సక్సెస్ఫుల్ గా ఆపరేషన్ చేసి విజయవాడ వాస్కోడ గామ అమరావతి ఎక్స్ప్రెస్ రైలును హౌరా వరకు పొడిగించారు. మనం ఈ వీడియోలో షాలిమర్, వాస్కోడ గామ అమరావతి ఎక్స్ప్రెస్ ట్రైన్ గురించి తెలుసుకుందాము. వివరాల్లోకి వెళ్లే ముందు మీరు గనుక టెక్ చైతు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియోని లైక్ చేయండి. గోవా వెళ్లే రైలు అంటే అందరికీ ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే అక్కడెక్కడో ఉన్న వెస్ట్ బెంగాల్, ఆ తర్వాత ఉన్న ఒడిశా, ఆంధ్రప్రదేశ్, ఈ 3 రాష్ట్రాల నుండి గోవా వెళ్ళడానికి ఉన్న ఒకే ఒక్క డైరెక్ట్ రైలే ఈ అమరావతి ఎక్స్ప్రెస్ ట్రైన్. ఈ ట్రైన్ గురించి తెలుసుకోవాలి అంటే 1950 సంవత్సరంలోకి వెళ్ళాలి. అప్పటికి స్వతంత్రం వచ్చి కేవలం 3 సంవత్సరాలే అయ్యింది. నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆ సంవత్సరంలోనే ఈ ట్రైన్ ని గుంటూరు హుబ్లీ మధ్య పాసింజర్ ట్రైన్ గా ప్రవేశపెట్టారు. అప్పట్లో ఇది మీటర్ గేజ్ రైలు. ఎందుకంటే ఈ సెక్షన్ అంతా మీటర్ గేజ్ రైల్వే లైన్ ఉండేది. ఈ రైలు స్టీమ్ ఇంజన్ తో నడుస్తూ ఉండేది. అయ్యయ్యో, అప్పట్లో గోవా వెళ్ళడానికి రైలు లేదా అని ఫీల్ అవ్వకండి. ఈ ట్రైన్ కి వాస్కోడా గామా వెళ్లే స్లిప్ కోచెస్ ని తగిలించే వాళ్ళు. ఆ స్లిప్ కోచెస్ పుణ్యమా అని గోవా వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఈ ట్రైన్ ఉపయోగపడేది. ఈ స్లిప్ కోచెస్ తగిలించడం అంటే గుంటూరు నుండి హుబ్లీ వెళ్లే ఈ ట్రైన్ నుండి హుబ్లీలో కొన్ని కోచెస్ ని విడదీసి వేరే ట్రైన్ ద్వారా వాస్కోడా గామాకి పంపించే వాళ్ళు. అదే విధంగా తిరుగు ప్రయాణంలో వాస్కోడా గామా నుండి వచ్చే వేరే ట్రైన్ నుండి హుబ్లీలో కొన్ని కోచెస్ ని విడదీసి ఈ గుంటూరు హుబ్లీ ట్రైన్ కి తగిలించేవాళ్ళు. అలా తగిలించే కోచెస్ నే స్లిప్ కోచెస్ అని పిలిచేవాళ్ళు. పాసింజర్ ట్రైన్ గా నడుస్తున్న ఈ ట్రైన్ ని ఆ తర్వాత ఫాస్ట్ పాసింజర్ ట్రైన్ గా మార్చారు. అలా కొన్ని సంవత్సరాల పాటు ఈ ట్రైన్ నడిచింది. అప్పట్లో ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి గుంటూరు నుండి హుబ్లీ వెళ్లేటప్పుడు 225, హుబ్లీ నుండి గుంటూరుకి ప్రయాణించేటప్పుడు 226. 1990 సంవత్సరంలో ఫాస్ట్ పాసింజర్ గా నడుస్తున్న ఈ ట్రైన్ ని ఎక్స్ప్రెస్ ట్రైన్ గా మార్చారు. 1994లో ఈ ట్రైన్ ని గుంటూరు నుండి విజయవాడ వరకు పొడిగించారు. అదే సమయంలో ఈ సెక్షన్ లో మీటర్ గేజ్ రైల్వే లైన్ ని బ్రాడ్ గేజ్ రైల్వే లైన్ గా మార్చే పనులను కూడా మొదలు పెట్టారు. అందువల్ల ఈ ట్రైన్ ని కొన్ని సంవత్సరాల పాటు పాక్షికంగా నడిచింది. నాకు బాగా గుర్తు, బ్రాడ్ గేజ్ వర్క్స్ జరుగుతున్నప్పుడు గిద్దలూరు రైల్వే స్టేషన్ లో ఒకవైపేమో బ్రాడ్ గేజ్ రైల్వే లైన్ ఉండేది, మరోవైపేమో మీటర్ గేజ్ రైల్వే లైన్ ఉండేది. ప్రయాణికులు ఈ రైల్వే స్టేషన్ లో బ్రాడ్ గేజ్ రైల్లో వచ్చి మీటర్ గేజ్ రైల్లోకి, మీటర్ గేజ్ రైల్లో వచ్చి బ్రాడ్ గేజ్ రైల్లోకి మారేవాళ్ళు. కేవలం గిద్దలూరు రైల్వే స్టేషన్ లోనే కాదు, మరికొన్ని రైల్వే స్టేషన్స్ లో కూడా ఇలానే జరిగింది. ఈ బ్రాడ్ గేజ్ వర్క్స్ జరుగుతున్నప్పుడు హుబ్లీ వైపు కూడా బ్రాడ్ గేజ్ వర్క్స్ పూర్తవడంతో ఈ ట్రైన్ ని హుబ్లీ నుండి లోండా జంక్షన్ వరకు, ఆ తర్వాత క్యాజిల్ రాక్ వరకు, ఫైనల్ గా వాస్కోడ గామా వరకు పొడిగించారు. దాంతో ఈ ట్రైన్ విజయవాడ వాస్కోడ గామా మధ్య ప్రతిరోజు నడుస్తూ ఉండేది. కానీ ఆక్యుపెన్సీ తక్కువగా ఉండటం వల్ల, అంటే అప్పట్లో ఎక్కువ మంది గోవా వెళ్లేవాళ్ళు కాదనుకుంటా, డైలీ నడిచే ఈ ట్రైన్ ని వాస్కోడ గామా విజయవాడ మధ్య ఏమో బైవీక్లీ ట్రైన్ గాను, విజయవాడ హుబ్లీ మధ్య ఏమో మిగతా రోజుల్లో నడిపారు. అలా కొన్ని సంవత్సరాలు నడిచింది. 2003 సంవత్సరం వచ్చేసరికి గోవా వెళ్లే ప్రయాణికుల సంఖ్య పెరిగింది. దాంతో వాస్కోడ గామా విజయవాడ మధ్య తిరిగే బైవీక్లీ ట్రైన్ ని ట్రైవీక్లీగా మార్చారు. విజయవాడ హుబ్లీ మధ్య వారంలో 5 రోజులు నడిచే ట్రైన్ ఏమో వారంలో 4 రోజులు నడపటము ప్రారంభించారు. కవల పిల్లల్లాగా వారంలో కొన్ని రోజులు హుబ్లీకి, మరికొన్ని రోజులు వాస్కోడ గామాకి నడుస్తున్న ఈ రైల్ ని 2007 సంవత్సరంలో అప్పటి రైల్వే మినిస్టర్ లల్లూ ప్రసాద్ యాదవ్ గారు సక్సెస్ఫుల్ గా ఆపరేషన్ చేసి విడదీశారు. దాంతో విజయవాడ వాస్కోడ గామా మధ్య నడిచే అమరావతి ఎక్స్ప్రెస్ హౌరాకి వెళ్లిపోయింది. ఈ సంఘటన వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా బాధపడ్డారు. కానీ రాజమండ్రి, విశాఖపట్నం, ఒడిశా, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో ఉండే ప్రజలకు కూడా గోవా వెళ్ళడానికి రైలు అందుబాటులోకి వచ్చిందిలే అని సంతోషించారు. ఆ తర్వాత పెద్దగా మార్పులేమీ జరగలేదు. 2013 సంవత్సరంలో వారంలో 3 రోజులు నడిచే ఈ ట్రైన్ యొక్క ఫ్రీక్వెన్సీని 4 రోజులకు పెంచారు. ఇప్పటికి కూడా ఈ ట్రైన్ వారంలో 4 రోజులు నడుస్తుంది. అన్నదమ్ముల్లాంటి ఈ 2 రైళ్లని విడదీసినప్పటికీ ఇప్పటికి కూడా ఈ 2 రైళ్లు అమరావతి ఎక్స్ప్రెస్ అనే పేరుతోనే నడుస్తూ ఉన్నాయి. అది అనుబంధం అంటే. హౌరా నుండి నడిచే ఈ రైల్ని కొంతకాలం క్రితం నుండి షాలిమర్ నుండి నడపటము ప్రారంభించారు. ఈ ట్రైన్లో గోవా వెళ్ళటమే కాకుండా ఈ ట్రైన్ జర్నీలో కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఈ ట్రైన్ 2 ఘాట్ సెక్షన్స్ గుండా ప్రయాణిస్తుంది. ఒకటేమో కర్ణాటక, గోవా
బార్డర్ లో ఉన్న బ్రగంజా ఘాట్ సెక్షన్, మరొకటేమో నల్లమల్ల ఘాట్ సెక్షన్. బ్రగంజా ఘాట్ సెక్షన్ క్యాజిల్ రాక్, కూలెం రైల్వే స్టేషన్ల మధ్య ఉంటుంది. ఈ సెక్షన్ లో జర్నీ చాలా బాగుంటుంది. ఫేమస్ దూద్ సాగర్ వాటర్ ఫాల్స్ కూడా ఈ సెక్షన్ లోనే ఉంది. షాలిమర్ నుండి వాస్కోడగామ వెళ్ళేటప్పుడు, వాస్కోడగామ నుండి షాలిమర్ వెళ్ళేటప్పుడు 2 సార్లు ఈ ఘాట్ సెక్షన్ లో జర్నీ ఉదయం పూటే ఉంటుంది. దాంతో ఈ సెక్షన్ లో జర్నీని బాగా ఎంజాయ్ చేయవచ్చు. ఇంకా నల్లమల్ల ఘాట్ సెక్షన్ విషయానికి వస్తే ఈ సెక్షన్ లో 2 సార్లు జర్నీ నైట్ టైమే ఉంటుంది. 50 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ట్రైన్ ఇప్పటికీ కూడా ఐసీఎఫ్ కోచెస్ తోనే నడుస్తుంది. ఈ కోచెస్ మెయింటెనెన్స్ అంతా పదంపుకూర్ లో జరుగుతుంది. ఈ రైలు సౌత్ ఈస్టర్న్ రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది. ఈ ట్రైన్ షాలిమర్ నుండి నైట్ 11:20 ఉంటుంది. ప్రతి సోమవారము, మంగళవారము, గురువారము మరియు శనివారము. వాస్కోడగామ నుండి ఈ ట్రైన్ ఉదయం 6:30 ఉంటుంది. ప్రతి ఆదివారము, మంగళవారము, గురువారము మరియు శుక్రవారము. ఈ ట్రైన్ ప్రయాణించే దూరం వచ్చేసి 2118 కిలోమీటర్లు. ఈ ట్రైన్ యొక్క యావరేజ్ ట్రావెల్ టైం వచ్చేసి 40 hours 30 minutes. ఈ ట్రైన్ కి 40 రైల్వే స్టేషన్స్ లో స్టాప్ ఉంది. యావరేజ్ స్పీడ్ వచ్చేసి 52 km/h. ఈ ట్రైన్ కి 21 కోచెస్ ఉన్నాయి. వీటిల్లో జనరల్ కోచెస్, ఎస్ఎల్ఆర్ కోచెస్, హై కెపాసిటీ పార్సల్ వ్యాన్స్, స్లీపర్ కోచెస్, ఏసీ కోచెస్ ఉన్నాయి. ఈ ట్రైన్ కి విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో లోకో రివర్సల్ ఉంటుంది. ఈ ట్రైన్ గుంతకల్లు షాలిమర్ మధ్య ఎలక్ట్రిక్ లోకోమోటివ్ తోను, గుంతకల్లు వాస్కోడగామ మధ్య డీజిల్ లోకోమోటివ్ తోను నడుస్తుంది. ఈ ట్రైన్ లో ప్యాంట్రీ కార్ సౌకర్యం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఈ ట్రైన్ ఆగే ముఖ్యమైన రైల్వే స్టేషన్లు వచ్చేసి గుంతకల్లు, డోన్, నంద్యాల, గిద్దలూరు, కంబం, మార్కాపురం రోడ్, వినుకొండ, నరసరావుపేట, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం రోడ్ మరియు పలాస. ఇతర రాష్ట్రాల్లో ఈ ట్రైన్ ఆగే ముఖ్యమైన స్టాపులు వచ్చేసి షాలిమర్, ఖరగ్పూర్, భద్రక్, కటక్, భువనేశ్వర్, బెరంపూర్, బళ్ళారి, హోస్పేట్, గదగ్, హుబ్లీ, ధార్వాడ్, లోండా, కూలెం, మెడగావ్, వాస్కోడగామ. ఈ ట్రైను గోవా, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది. ఈ ట్రైన్ కి వాస్కోడగామ నుండి గుంతకల్ వెళ్ళేటప్పుడు గుంతకల్ రైల్వే స్టేషన్ లో కాచిగూడ వాస్కోడగామ స్లిప్ ట్రైన్ యొక్క కోచెస్ ని తగిలిస్తారు. అదే విధంగా తిరుగు ప్రయాణంలో వాస్కోడగామ నుండి షాలిమర్ వెళ్ళేటప్పుడు గుంతకల్ రైల్వే స్టేషన్ లో ఈ వాస్కోడగామ, కాచిగూడ స్లిప్ ట్రైన్ కోచెస్ ని విడదీస్తారు. అన్నదమ్ములైన షాలిమర్, వాస్కోడగామ, విజయవాడ, హుబ్లీ, అమరావతి ఎక్స్ప్రెస్ రైళ్లకి ఒకే పేరుండటం వల్ల కొన్నిసార్లు కొంతమంది ప్రయాణికులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. అందుకని ఈ 2 రైళ్లలో ఒక ట్రైన్ యొక్క పేరుని మార్చాలని ప్రజల నుండి విజ్ఞప్తి ఉన్నది. ఈ ట్రైన్ యొక్క చరిత్ర మీటర్ గేజ్ నుండి బ్రాడ్ గేజ్ వరకు, స్టీమ్ ఇంజన్ నుండి ఎలక్ట్రిక్ లోకోమోటివ్ వరకు, విజయవాడ నుండి షాలిమర్ వరకు ఉండటంతో మన వీడియో లెంత్ కూడా చాంతాడ్లాగా పెరిగిపోయింది. దాంతో ఇంకా ఈ వీడియోని ముగిస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.